ఫార్మాట్ బ్రేక్ చేస్తూ కథలు చెప్పడం చిన్న కథ కాదు. ఇమేజ్ని పట్టించుకోకుండా క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయటం చిన్న కథ కాదు. అందుకని ఈ చిన్న కథ మాకు పెద్దగా కనిపిస్తుంది. సో డైరెక్టర్ ఇప్పుడు మనతో ఉన్నారు, నివేదా థామస్ అండ్ విశ్వదేవ్ గారు. హాయ్ అండి. మాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మీరు చేసిన ప్రయత్నం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఫస్ట్ నివేదా థామస్ గారితో ఫార్మాట్ బ్రేకింగ్తో పాటు ఇమేజ్ బ్రేకింగ్లు ఉంటాయి మీ క్యారెక్టర్స్ అన్నీ కూడా. ఎప్పుడు ఒక హీరోయిన్ టెంప్లెట్కి ఎప్పుడూ స్టిక్ అవ్వలేదు. అది కాన్షియస్గా తీసుకున్న డెసిషనా? నాకు మీరు హీరోయిన్ టెంప్లెట్ ఏంటి అనేది చెప్తే హీరోయిన్ టెంప్లెట్ అంటే మనకి ఒక 10 మూవీస్ రిలీజ్ అనుకోండి మేడం, 8 మూవీస్లో హీరోయిన్ క్యారెక్టరు ఒక 10% అటు ఇటు ఒకేలాగా ఉంటుంది. అంటే హీరోస్ లవ్స్ ఇంట్రెస్ట్, లేకపోతే పాటల ముందు 2-3 లీడ్ సీన్స్కి రావటము. సో అలా అలవాటు అయిపోయింది. ఒక కమర్షియల్ హీరోయిన్ ఫార్మాట్ అనేది అలా గుర్తొస్తుంది. కానీ మీ క్యారెక్టర్స్ స్టార్టింగ్ నుంచి 35 వరకు కూడా అసలు ఆ టెంప్లెట్స్లో కనపడరు, ఇమేజ్లు పట్టించుకోరు. సో ఎలా ఇంత ప్యూర్గా ఉండగలుగుతున్నారు? ఐ డోంట్ నో. అలా 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 ఏం నేను ఆలోచించి ఏం చేయలేదండి. నాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయిందేమో. బికాస్ దిస్ ఈజ్ my 20th year in front of cameras, so I think I've seen or heard a lot of different kind of stories. కానీ నాకు మాత్రం రెండు విషయం. ఒకటి, ఆ కథ, ఆ క్యారెక్టర్ నన్ను ఎక్సైట్ చేయాలి. అది ఒక ఎక్స్పీరియన్స్ నుంచి మరో ఒక ఎక్స్పీరియన్స్కి మనం వెళ్తున్నప్పుడు, బై ఎక్స్పీరియన్స్ ఐ మీన్ ఒక ఫిల్మ్ నుంచి ఇంకొక ఫిల్మ్ మనం when we're agreeing to do it, it has to be interesting, one. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ ఐ వాంటెడ్ టు బీ వర్దీ ఆఫ్ పీపుల్స్ టైం. అంటే వాళ్ళు డబ్బులు పెట్టి ఇప్పుడు ఆప్షన్స్ చాలా ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళకి చూస్ చేసుకోవడానికి చాలా 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 మూవీస్ ఉంది. అండ్ మీరు చెప్పినటువంటి క్యారెక్టర్స్ కూడా ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ ఎంటర్టైనింగ్ దే వర్క్. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీరు అంటే కంపారిటివ్లీ చాలా డిఫరెంట్గా కనిపిస్తారు. అంటే రైట్. అండ్ యాక్చువల్లీ దానివల్ల కొంచెం టైం కూడా పడుతుంది టు మేక్ షూర్ దట్ అలాంటి నేను ఐఎమ్ నాట్ చూజీ విత్ యునో సేయింగ్ ఓ నాకు రెమ్యునేషన్స్ గోల్ లేకుండా నాకు ఇంత టైం ఉండాలి ఈ ఫిల్మ్లో, ఇలా నన్ను చూపించితేనే ఇలా. అలాంటి డిస్కషన్స్ కన్నా మనం ఇప్పుడు 35 అనే ఒక ఫిల్మ్ నరేషన్ అయిన తర్వాత సరస్వతిని సరస్వతిలాగా ఎలా చూపించాలి దాని మీద డిస్కషన్స్ ఎక్కువ ఉంటే మనకి అది మంచిది. ఎందుకంటే ఇట్ విల్ బెనిఫిట్ ద ఫిల్మ్. నేను ఎప్పుడు సినిమా బిఫోర్ ఎవ్రీథింగ్, స్టోరీ బిఫోర్ ఎనీథింగ్, ఈ ఒక థాట్ మీద పని చేసుకుని వెళ్ళిపోతే చాలా ఈజీ అయిపోతుంది. ఒక కొత్త పర్సెప్షన్ కనిపిస్తుంది. సినిమా నాకు ఎలా ఉపయోగపడుతుందని ఆలోచించే వాళ్ళని చూసాం, సినిమాకి నేను ఎలా ఉపయోగపడతానని ఆలోచించే వాళ్ళని కొంచెం తక్కువ మందిని చూస్తాం. హీరోయిన్స్ పాయింట్ అది చాలా పెద్ద మాట అండి. అది నేను ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ బి ఏబుల్ టు లివ్ అప్ టు దట్. బికాజ్ సినిమా నాకు చాలా ఇచ్చింది అండ్ ఇస్తూనే కూడా ఉంది. నాకు మాత్రం కాదు, ఎనీబడి హూ వాంట్స్ టు కమ్ వర్క్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, సినిమా కీప్స్ గివింగ్. ఇట్ ఎంప్లాయ్స్ సో మెనీ పీపుల్. ఏ పాయింట్ ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా మేడం. అంటే సినిమా అందరికీ ఇస్తుంది, వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఏదో గుర్తింపు ఇస్తుంది. కానీ మీ పర్సెప్షన్ వల్ల మీరు కొత్త కొత్త పాత్రల్లో మాకు అనిపించింది. అంటే 35లో మీరు యాక్సెప్ట్ చేయడానికి ఈజ్ అ కాంబినేషనల్ ఎగ్జైట్మెంట్ ఏమీ లేదు. డైరెక్టర్ ఎక్స్పీరియన్స్డ్ ఒక స్టార్ ఎంబ్లమ్ వేసుకొని లేరు. ఇలాంటి కథల్లో మీరు రావాలంటే మీరు మీ ఆలోచన ధోరణి దీనికి సెట్ అవ్వాలి. నేను ఫస్ట్ ఐ లిటరలీ వెంట్ అండ్ థ్యాంక్ గాడ్ బికాజ్ ఐ డోంట్ నో వాట్ నందు వాస్ థింకింగ్. ఏం ఆలోచించి నాకు ఈ కథ చెప్పారో నాకు తెలియదు. కానీ ఇఫ్ నందు వాజ్ ఏబుల్ టు అప్రోచ్ మీ టు సే ది స్టోరీ, ఆ ఇమేజే నాకు కావాలి. అంటే నివేతాకి వెళ్ళి కథ చెప్పొచ్చా, చేస్తుందా, అలాంటి ఏం ఆలోచన లేకుండా వెళ్ళి ప్రీవియస్ వర్క్స్ తాలూకు ఇమేజ్ వల్ల ఐఎమ్ హ్యాపీ. దెన్ నాకు చాలా హ్యాపీయే. సో నాకు డెబ్యూటెంట్ అనే ఒక ఇది అలాంటి కాంబినేషనల్ క్రేజ్ అసలు ఎప్పుడు కనిపించదు. బికాజ్ సార్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఇవన్నీ ఆర్ ఎక్సైటింగ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. నేను లేదని చెప్పను, ఇవన్నీ గురించి కూడా ఆలోచిస్తాను ఖచ్చితంగా. కానీ దెర్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఎందుకంటే కాంబినేషన్స్ ఆర్ ఫేస్ వాల్యూ, మార్కెట్, ప్యాకేజ్, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ విల్ బ్రింగ్ పీపుల్ టు ద థియేటర్. బట్ అక్కడ కూర్చొని ఇఫ్ యూ వాంట్ టు మేక్ దెమ్ సిట్ దే ఫర్
the duration of the film, the story is what matters. And that is where my first focus is. దాని తర్వాత ఉన్నది దాని తర్వాత. కానీ if your focus is there, even if a film does not work, నాకు బాధగా ఉండదు. ఎందుకంటే we did what we could అనే ఆ ఒక థాట్ సాటిస్ఫాక్షన్. అంటే కథ అనేది ముందు పెట్టి మిగతా అన్ని తర్వాత పెట్టారు కాబట్టి 35 లాంటి సినిమాస్లో మిమ్మల్ని చూడగలుగుతున్నాం. నందు గారు, సో నందకిషోర్ నేరేటివ్ అని వేయటంలో అర్థమైంది. డైరెక్టర్ మీరే కదా మళ్ళీ నేరేటివ్ అని. అంటే నాకు కథ చెప్పడం ఇష్టం అండి. సో డైరెక్టర్ కథ చెప్తారు కదా. అదే గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఎలా చెప్పాలంటే సార్, నెరేటివ్ అంటే ఒక కథనం అని అర్థం కదా మనకి తెలుగులో. సో ఆ కథ అంటే సినిమాల్లోకి ఎందుకు వచ్చారని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను. సో బేసిక్గా ఒక 40 ఏళ్ల క్రితం, ఒక 30 ఏళ్ల క్రితం పుస్తకాలు బాగా చదివేవారు. పుస్తకాలు బాగా చదివే రోజులు ఉండుంటే నేను మేబీ పుస్తకమే రాసేవాడినేమో, సినిమా తీసేవాడిని కాదేమో. ఓకే, సో కథకుడిగా లేకపోతే ఒక ఆర్టిస్ట్గా యాజ్ అ పర్సన్ మనం రాసిన కథ ఎక్కువ మందికి చేరువవ్వాలి అని మనం తాపత్రయపడుతూ ఉంటాం. సో అలా ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సినారియోలో సినిమా అన్నది అత్యుత్తమైన వాహకం. ఇట్స్ లైక్ ద బెస్ట్ మీడియం, బిగ్గెస్ట్ మీడియం. అందుకని నేను సినిమా చేశాను. సో నాకు కథలు చెప్పడం ఇష్టం. సో అది నా కథనం కాబట్టి ఐ విల్ బి మోర్ నెరేటర్. ఐఎమ్ ఏ మోర్ స్టోరీ టెల్లర్, స్టోరీ నెరేటర్. యా. ఎక్కడి నుంచి మీకు ఈ కథ, అంటే ఏ కథకైనా ఒక పాయింట్ ఉంటుంది కదా, స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఇది ఇందాక కూడా చెప్పానండి, చాలా ఇన్స్పిరేషన్ ఫర్ ది స్టోరీ ఈజ్ ఫ్రమ్ మన జీవితాల్లోంచి 80% మన మధ్యతరగతి జీవితాల్లోంచి వచ్చింది. సో మూలం దాకా వెనక్కి వెళ్తే, ఇంకొంచెం ముందుకు వెళ్తే రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో అంటూ ఉంటారు అనమాట. సో కర్ణుడిని, భారతంలో కర్ణుడిని మనం కౌరవుల వైపు చూసాము, అదే పాండవుల వైపు పెట్టుంటే ఎలా ఉంటుంది అన్నది ఒక ఇంట్రెస్టింగ్ థాట్. అలా ఇప్పుడు సీతారాములకి సీతారాముల జీవితం చాలా ఇంట్రెస్టింగ్ అండి. సీతమ్మ వారు పెంచినంతకాలం ఆ లవకుశులు ఎవరైతే పిల్లలు ఉన్నారో, సీతమ్మ వారు పెంచినంతకాలం శ్రీరామచంద్రమూర్తి పక్కన లేడు. సీతమ్మ వారు ఇంక భూమిలోకి వెళ్ళిపోతూ ఆ శ్రీరామచంద్రమూర్తికి ఇంకా అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. సో బిగ్గర్ కంటెక్స్ట్ ఏంటంటే, సరదాగా మనం చూస్తే లవకుశలు ఎప్పుడు సీతారాముల దగ్గర కలిసి పెరగలేదు. అవును. సో వాళ్ళు కలిసి పెరిగితే, సీతారాములు లాంటి జంట ఇద్దరు పిల్లల్ని కలిసి పెంచితే ఎలా ఉంటుంది అన్నది ఈ స్టోరీ యొక్క ఇనిషియల్ థాట్ అనమాట. ఇట్ స్టార్టెడ్ దేర్. సూపర్. సో ఒక చిన్న రామాయణం చూడొచ్చు అయితే. చూడొచ్చు. ఉత్తరాఖండ్లో సెపరేట్ అవ్వకపోతే ఇలా ఉండేదేమో. ఓకే, అందుకే నా క్యారెక్టర్ సీత అయిపోయింది. సీత సరస్వతి అండి. సీత సరస్వతి. మరి అంత ట్రూ ఇన్స్పిరేషన్ తీసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి సరస్వతి. ఏంటి ఆవిడ కానీ డిగ్రీలు పెట్టారు, గుర్తుపెట్టుకోవడం కూడా కష్టంగా ఉంది. ముందు ఇనిషియల్ పేరు అది MPVP KKP సరస్వతి. చిన్న కథ కాదు కదండి, అందుకని పెద్ద పేరు పెట్టు. మరి వై హీ గాట్ చిన్న ఇనిషియల్? అతనికి ప్రేమ సరిగ్గా అందలేదండి చిన్నప్పుడు. వాళ్ళ నాన్నకి పెద్దగా వాళ్ళ నాన్న అంత కాంప్లికేట్ చేయలేదన్నమాట. సో ఎనీవేస్, జోక్స్ అపార్ట్, అంటే 20 years బ్యాక్, ఇప్పుడు మనం 20 years బ్యాక్ డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్స్, వీళ్ళుంటున్న సెక్టర్ ఆఫ్ లైఫ్లో పెద్ద పెద్ద పేర్లు పెట్టడం అనేది చాలా చాలా సాధారణ విషయం అనమాట. A to Z ఆల్ఫాబెట్స్ అన్నీ ఉండాలి పేర్లు, అప్పుడే పేరు పరిపూర్ణం అవుతుందని ఫీల్ అవుతారో ఏంటో. ఇంకొకటి, ఆ పేరులో అన్ని ఇనీషియల్స్కి ఆ పేరు అలా ఉండడానికి చాలా కారణాలు ఉండొచ్చేమో, అది ఒక సీన్లో కూడా తెలుస్తుంది. పేరు అన్న చాలా ఇంపార్టెంట్. పూర్తి పేరు ఎన్నిసార్లు మనం సినిమాలో చూడొచ్చు, ఎన్నిసార్లు వినపడిద్ది. సినిమాలో మీకు ఒకసారి వినిపిస్తుందండి, కానీ గుర్తుండడం మాత్రం చాలా కాలం. విశ్వదేవ్ గారు అంటే ఒక 4 సినిమాలు చేస్తుంటారు కదా, 4 సినిమాలు అయినాయి. ఈ సినిమాలో మెయిన్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రీవియస్ మీ వర్క్స్తో పోలిస్తే కొంచెం మెచ్యూర్డ్గా కనిపిస్తుంది, క్యారెక్టర్ కనిపిస్తుంది. మీ పెర్ఫార్మెన్స్లో కూడా మెచ్యూరిటీ లెవెల్స్ తెలుస్తుంది, అంటే ఎసెన్స్ తెలుస్తుంది. అంటే సినిమా చూసిన తర్వాత ఇంకా పూర్తిగా అర్థమైద్దేమో, కానీ ఎసెన్స్ తెలుస్తుంది బాగా. అంటే ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయారు. ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంత క్రెడిట్ అందుకేనండి, బికాజ్ తన ఏదైతే ఆలోచన విధానం ఉందో ఇట్స్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ థాట్ ప్రాసెస్. తిరుపతిలో సెటప్ అవ్వడం కానీ, కదా
మాకు ట్రైన్ చేసిన విధానం కానీ, ఆ డైలాగ్ ట్రైనింగ్ కానీ, ఆ ప్రసాద్ క్యారెక్టర్స్కి నేను అడిగిన ప్రశ్నలకి తను ఇచ్చిన సమాధానాలు కానీ, ఆల్ ఆఫ్ దీస్ హెల్ప్ మీ ఎంబ్రేస్ ద క్యారెక్టర్ ఇన్ ద క్లోజెస్ట్ వే పాసిబుల్. దట్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ తెలిసినప్పుడు దానికి మనం ఎంత స్థాయిలో మనం డిఫైన్ చేయగలిస్తే మీకు అంత ఎక్స్పీరియన్స్ ఇవ్వగలం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ నందు ఐ వాజ్ ఏబుల్ టు డిఫైన్ ద క్యారెక్టర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నందు ప్రసాద్ ఇలా అంటాడు, ఈ జస్టర్ ప్రసాద్ కాదు కదా ప్రసాద్. సో ఒక చోట ఎత్తుకుంటే నోట్ యాజ్ అన్ యాక్టర్గా ఇఫ్ యూ హ్యావ్ టు పికప్ ద ఇనీషియల్ స్కేల్ అండ్ ద నోట్ ఆఫ్ ఎ మీటర్ ఆఫ్ ఎ క్యారెక్టర్ అండ్ హౌ ఇట్ విల్ ప్రోగ్రెస్, only the director and the close-knit team will understand where we are taking. In fact, actually, ఒక సీన్ ఇండివిజువల్గా చూస్తే కన్నా సినిమా అంతా చూసినప్పుడు you'll understand the graphs of సరస్వతి ప్రసాద్ల జర్నీ కావచ్చు, ఆ పిల్లలు ఈ అనుబంధాలు కావచ్చు, అవి తెలుస్తాయి. సో అదే ఈ సినిమా నేను నిజంగా చెప్తాను, చాలా అదృష్టం టు బీ యాక్టింగ్ with somebody like Nivetha, to be able to be part of a film which is like the 60th film of Suresh Productions, 60th year film of Suresh Productions gaani, Rana Dagbadi presence gaani, pure luck. I just hope ee luck continue ayi, I'll keep doing such great films going forward. మిడిల్ క్లాస్ జీవితాలని తెర మీద ఎక్స్ప్లోర్ చేయటం అనేది కమర్షియల్ ఫార్మాట్ కాదని ఒక జనరల్ ఒపీనియన్ వచ్చేసింది నందు గారు. మాకు ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఎలా ఉందంటే, హడావుడిగా ఉండే రోడ్ల మీద తిరిగి ఇంటికి వచ్చి ఒక కాఫీ తాగుతూ ఫ్యాన్ వేసుకొని కూర్చున్నంత హాయిగా ఉంది. అంటే అంత ప్లెజెంట్ ఫీల్ కలిగింది ట్రైలర్ చూసినప్పుడు. అది ఈ క్యారెక్టర్లు మర్చిపోయాను, సీత లాంటి క్యారెక్టర్స్ కనిపించట్లేదు, ప్రసాద్ కనిపించట్లేదు తెర మీద, సరస్వతి ఓకే అండి. ఎక్కడ మనకంతా మన కథలన్నీ భూమిని కూడా దాటేస్తున్నాయి, ఎక్కడో వెళ్ళిపోతున్నాం, ఏదో కథలు చెప్పేస్తున్నాం. కానీ మన రూట్స్లోంచి కథలను పట్టుకోవటం కొంచెం తగ్గింది తెలుగులో. మళ్ళీ మీరు మీ కథను చూస్తుంటే నాకు ఆ ఫీల్ కలిగింది. సో అసలు పిల్లల క్యారెక్టర్స్ మీద అంత ప్లే చేయటం ఇప్పుడు చాలా రిస్క్ అని ఫీల్ అవుతుంటారు. మీరు ఏ ధైర్యంతో చేశారో చెప్పాలి. నేను మంచి మాస్ సినిమా నేను తీద్దాం అనుకున్నానండి. మాస్ సినిమా నేను తీద్దాం అనుకున్నప్పుడు ఇండియాలో హైయెస్ట్ మాస్ మిడిల్ క్లాస్లో ఉన్నారని చెప్పి ఈ సినిమా చేశాను యాక్చువల్లీ. సో జోక్స్ అపార్ట్, సో ఇప్పుడు లేదండి నిజమే, వాళ్ళని రిప్రజెంట్ చేసే క్యారెక్టర్స్ కనపడక వాళ్ళు ఏ సర్టిఫైడ్ సినిమాకి రాలేకపోతున్నారు. వచ్చినా కూడా వాళ్ళు తెర మీద వాళ్ళ అబౌవ్ 20 years లైఫ్ ఉన్న క్యారెక్టర్ చూస్తున్నారు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేసే ఏం లేదు అసలు. వాళ్ళ కనెక్షన్ కుదరట్లే పిల్లలకి. అదే మనం చిన్నప్పుడు, అంటే నా చిన్నప్పుడు ఇన్ ఎర్లీ 2000s, మీరు ఇందాక నాకు ఇంటర్వ్యూ చెప్తున్నట్టు దేవుళ్ళు, లిటిల్ సోల్జర్స్, సిసింద్రి ఇలాంటి ఒక బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ రెగ్యులర్ గ్యాప్లో వచ్చేవన్నమాట. ఒక 2 years వచ్చేది. లిటిల్ సోల్జర్స్ వచ్చింది, తర్వాత సిసింద్రి వచ్చింది, తర్వాత దేవుళ్ళు, క్లాసిక్ అంజలి ఉంది, అంజలి, అమృత, కనతల్ ముత్తుమిట్టల్, ఇలా రెగ్యులర్ గ్యాప్లో వచ్చేవి విత్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్స్. ఇట్స్ లైక్ మెయిన్ స్ట్రీమ్ ఫిలిం. సో ఆ తర్వాత ఎందుకో ఆగింది అది, నాకు కారణం తెలీదు. సో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ కమర్షియల్ బ్రేక్ తీసుకున్నాయి, అవన్నీ కమర్షియల్ బ్రేక్ తీసుకున్నాయి. సో అప్పుడు మనం చూసినప్పుడు, ఇప్పుడు ఎవరైతే అప్పుడు ఆ సినిమాలు చూసారో వాళ్ళు ఇప్పుడు ఎర్లీ 30s అవ్వచ్చు, మిడ్ 30s అవ్వచ్చు, అక్కడ ఉంటారనమాట. సో వాళ్ళ పిల్లలకు కూడా ఒక సినిమా చూపించాలి కదా మరి వాళ్ళు, అందుకని చెప్పి 35 చిన్న కథ కాదు. సో కాన్ఫ్లిక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏ కథకైనా సరే కాన్ఫ్లిక్ట్ నుంచి క్యారెక్టర్స్ పర్సెప్షన్స్ మారుతూ ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ ఏంటి 35 అంటే ఏం చెప్తారు? 35 కాన్ఫ్లిక్ట్ ఏంటి? 35 మార్క్స్ తెచ్చుకోవటం ఒకటేని కాదు, నాకు అర్థమైంది. అవునండి. సో 35 కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ ఒక రిలేషన్షిప్స్ అండి, డిఫరెంట్ రిలేషన్షిప్స్. సో అది బ్యాలెన్స్ చేస్తే అందరూ పాస్ అవుతారు. సో పాస్ ఏంటండి మీకు డిక్షన్స్ దొరికేటట్టు. బికాజ్ మన జీవితంలో కూడా బ్యాలెన్స్ ఉండాలి మేడం. ఒక్క ప్రాబ్లం మీద చుట్టూ ఎప్పుడు ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. అవన్నీ కలిసి వస్తున్నప్పుడు కూడా ఎవరెవరు ఏ రోల్స్ తీసుకుంటున్నారు అండ్ ఎలాంటి సాక్రిఫైసెస్ చేస్తున్నారు, ఎలాంటి అండర్స్టాండింగ్ మీద అది వెళ్తుంది. ఎస్పెషలీ వెన్ దెర్ ఆర్ కిడ్స్ ఇన్వాల్వ్డ్. మనకి ఎంత మాత్రం ప్రాబ్లం ఉన్నా అది కిడ్స్ దాకా అది వెళ్ళదు. నేను ఐ వాజ్ రేస్డ్ ఇన్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ అమ్మ తమ్ముడు పుట్టే ముందు అమ్మ నాన్న నేను కలిసి బైక్లో తిరిగే వాళ్ళం.
సో ఎప్పుడు హాస్పిటల్ అయినా సూపర్ మార్కెట్ అయినా ఎక్కడైనా ముందు కూర్చుంటాను నేను ఇలా బికాస్ యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ ప్రాబ్లీ ఇన్ కిండర్ గార్డెన్ ఐ యూస్ టు బి ద టాలెస్ట్ ఇన్ మై క్లాస్. సో అప్పుడు ఐ యూస్ టు లైక్ పుట్ మై హెడ్ డౌన్ లైక్ దిస్ అండ్ హాయిగా ఇలా చూసి మొత్తం వీ యూస్ టు లైక్ రోమ్ అరౌండ్ చెన్నై అనమాట. బట్ అప్పుడు ఈవెన్ ఇఫ్ దేర్ వర్ ఫినాన్షియల్ డిఫికల్టీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ దట్, పేరెంట్స్ నెవర్, దే ఆల్వేస్ మేడ్ షూర్ దట్ ఇట్ నెవర్ రీచెస్ ద కిడ్స్. వాళ్ళని చాలా సెక్యూర్డ్గా ఉంచుతారు. అది ఎలా చేస్తారు అనేది నాకు ఇప్పుడు కూడా అర్థం కాదండి. బికాజ్ అది ఒక చాలా యాక్చువల్లీ చూస్తుంటే మా నాన్నకు కూడా నాన్న అవ్వడం ఫస్ట్ టైం కదా. సో దీస్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ ఈజ్ ఆల్సో ఎక్స్పీరియన్సింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఈ పాత్రం అప్పటి నుంచి క్యారెక్టర్ చేస్తూ వచ్చారు, సో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు లేదు కదా. సో ఇక్కడ కూడా ప్రసాద్ సరస్వతిని చూస్తుంటే వాళ్ళకి ఒక ఇబ్బంది వచ్చినా, మిస్అండర్స్టాండింగ్ వచ్చినా, ఏం వచ్చినా సరే పిల్లల దాకా అది వెళ్ళదు, వాళ్ళు చూసుకుంటారు. అండ్ అది వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు ఇవన్నీ చాలా లైక్ జనరలీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. అండ్ అది మనం ఒక పెద్ద స్క్రీన్ మీద చాలా ఎంటర్టైనింగ్గా చూస్తున్నప్పుడు మనకి చాలా పర్సనల్ అయిపోతుంది ఈ కథ. సో దట్స్ వాట్ ఐ హోప్ పీపుల్ టేక్ బ్యాక్ ఆల్సో. మీరు ఎంతవరకు రిలేట్ అవుతారండి క్యారెక్టర్, సరస్వతి క్యారెక్టర్తో? సరస్వతి నుంచి ఒక్క డయలాగ్ యాక్చువల్లీ నేను ఐవ్ టేకెన్ దట్. ఇది మొత్తం స్క్రిప్ట్ నందుదే, రాసింది మొత్తం నందుదే, కానీ ఆ ఒక లైన్ మాత్రం నేను లోన్ పెట్టి నేను తీసుకుంటున్నా లీజ్కి ఫర్ లైఫ్. ఏంటంటే లోన్ ఇచ్చారు తీసుకుంటున్నా అది, బికాజ్ అది ఐ ఫెల్ట్ లైక్ ఇట్ అప్లైజ్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్ సో మచ్. షీ సేస్ ఆడుతూ ఉంటే పరిస్థితులు మారుతూ ఉంటాయి అని. అది చిన్నపిల్లతో చెప్తుంది, కానీ అది మనందరికీ ఇట్ అప్లైజ్ సో మచ్ కదా. అండ్ మనం ఇట్ డజంట్ మీన్ యూ జస్ట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ వెన్ యూఆర్ సాడ్ ఆర్ అన్హ్యాపీ. ఎప్పుడైనా సరే ఆడుతూ ఉంటే పరిస్థితులు మారుతూ ఉంటాయి. అది చెప్పింది, రాసింది నందు, చెప్పింది నేనే, కానీ అది వింటున్నప్పుడు అబ్బా ఎలా రాశారు నందు, ఎలా చెప్పావు నువ్వు, అలా కూడా నేను అనుకుంటా. సింప్లిఫై చేసి చెప్పడం అనేది చాలా కష్టం నందు. ట్రూ, వెరీ ట్రూ. ఈరోజు ఇప్పుడు ఇది ఇంటర్వ్యూ అయిపోయింది కదా, నేను నందు చాలాసార్లు అన్నా, మనకి ఇప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు వర్క్స్ కానీ ఛాలెంజెస్ కానీ ఇవి కూడా ఉంటాయి కదా రిలీజ్కి సంబంధించినవి. మా సినిమాలో లైన్సే నేను గుర్తు చేసుకుంటుంటూ పరిస్థితులు మారుతూ ఉంటాయని చెప్పావు కదా, మారుతాయేమో రిలీజ్ డేట్ వస్తుంది. నో, ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్. సినిమాలో ఉన్న అట్లీస్ట్ 7 to 8 డైలాగ్స్ రోజు ఏదో ఒక పరిస్థితిలో నాకు గుర్తొస్తుంటుంది. అంటే లైఫ్లో అప్లై అవుతూ ఉంటుంది, మనోడు ఆల్రెడీ అది రాసాడు అక్కడ. సో ఐ థింక్ ఇట్స్ గోనా హ్యాపెన్ టు అ లాట్ ఆఫ్ పీపుల్, లైక్ హౌ షీ సెడ్ దట్ లైన్ హిట్ మీ సో హార్డ్. అంటే అంత సింపుల్గా ఉన్న లైన్ కూడా ఇట్ హిట్స్ యూ హార్డ్ వెన్ యూఆర్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ ఎ మూమెంట్ అండ్ దట్ లైన్ రెజొనేట్స్ ఇన్ యువర్ మైండ్ అండ్ యూ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దట్ లైన్. ఓకే చెప్పాడు కదా, మారుతుందేమోలే, పర్లేదు ముందుకు వెళ్దాం అని. చాలా మారింది సార్. సురేష్ ప్రొడక్షన్స్, రాణా దగ్గుబాటి ప్రజెంట్స్, మీరు చేసిన ప్రయత్నం ఎంతవరకు రీచ్ అయిందంటే, ఇప్పుడు మీరు ఏదైతే హార్డిల్స్ అని ఫీల్ అయ్యారో అప్పుడు అవన్నీ ఈ సినిమాకి లేవు. సినిమా హ్యాపీగా థియేటర్స్లోకి వచ్చేస్తుంది. సో మీరు పరిస్థితులు మారాయి గట్టిగా. సో మీకు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు బిఫోర్ ఇలాంటి క్యారెక్టర్స్ చేయలేదు కదా మీరు, మీకు ఏదైనా ఎలా ప్రిపేర్ అయ్యారు ఈ సరస్వతి క్యారెక్టర్కి? సో ఎప్పుడు ఏ క్యారెక్టర్ అయినా ఇన్ అ ఫిల్మ్ 50% ఆఫ్ ఇట్ ఈస్ క్రాక్డ్ విత్ గెటింగ్ ద లుక్ రైట్. సో మనకి మై జుట్టు అయినా, పెట్టే బొట్టు అయినా, ఇయర్ రింగ్ కానీ, సారీలో జరీ ప్రిటియెస్ట్ లుక్ అండి ఇప్పటివరకు మీరు చేసిన అన్ని సినిమాల్లో. థ్యాంక్ యూ, దట్స్ వెరీ కైండ్. బికాజ్ ఇప్పుడు ఇంట్లో ఇఫ్ ఆర్ యూ మ్యారీడ్, అప్పుడు మిమ్మల్ని హూస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అంటే మీరు మీ భార్యనే అంటారు కదా. అలా సో ఇప్పుడు నా తమ్ముడితో ఎప్పుడైనా హూస్ ద ప్రిటియస్ట్ ఉమెన్ దట్ యు నో అంటే ఫస్ట్ అమ్మ పేరే చెప్తారు. సో అలా లైక్ ఇఫ్ ఎనీబడి ఈజ్ కమింగ్ టు ద థియేటర్, వెన్ పీపుల్ కమ్ టు ద థియేటర్ అండ్ దే సీ సరస్వతి, వాళ్ళ ఇంటికి సరస్వతిని తీసుకెళ్తే నాకు ఐఎమ్ హ్యాపీ. సో అది జరగాలంటే వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద డీటెయిల్స్ ఆర్ రైట్. సో ఈ సారీ కలర్, ఈ అమ్మాయి మూడ్ ఎలా ఉంటుంది, ఈ అమ్మాయి పర్సనాలిటీ ఎలాంటి పర్సనాలిటీ,
అక్కడ నుంచి ఐ థింక్ హీ స్టార్టెడ్ స్కెచింగ్ వాట్ కైండ్ ఆఫ్ సారీస్ షీ షుడ్ వేర్. ఆ సారీలో బార్డర్లో ఎలాంటి డిజైన్స్ రావాలి, ఎందుకంటే ఈ అమ్మాయి మ్యూజిక్ చాలా ఇష్టం, వీణ వాస్తుంది. సో ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఆఫ్ ఎలాంటి ఒక పెయింటింగ్ ఉండాలి కిచెన్ గ్లాస్ పైన, ప్లస్ యునో లైక్ ఈ అమ్మాయి చాలా డీటెయిల్స్ మీద బాగా వర్క్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ 50% ఆఫ్ ఇట్ వాజ్ ఆల్రెడీ డన్. దాని తర్వాత ద మోస్ట్ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ సరస్వతి వాజ్ ఆ మదర్లీ ఇన్స్టింక్ట్ అనేది అమ్మలా బాగా చేసింది కన్నా అమ్మ గుర్తొచ్చారు అనే ఒక మాట వింటే ఐఎమ్ వెరీ వెరీ లేదు, నాకు ఎలా అయినా కావాలి అని మీరు ఒక డైలాగ్ ఉంటుంది కదా, తీసుకురావండి నాకు ఎలా అయినా. అక్కడ కనిపించారు గట్టిగా మూమెంట్స్. ఆ మూమెంట్ కంప్లీట్ అంటే కంప్లీట్ మదర్ ఉంటుంది కదా, కోపం బాధ అక్కడ 100% కనిపించారు. అలా అయితే దెన్ ఇప్పుడు టీజర్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యిందంటే మీకు అది ఎందుకు అలా అయిందంటే ఇట్స్ సో సింపుల్. బికాజ్ మీకు తెలుసు, మీకు మీ అమ్మతో ఉన్న రిలేషన్షిప్ మీకు అది అసలు మనం మర్చిపోలేం కదా. సో ఆ ఫీలింగ్ అనేది మనం ఒక ఫిల్మ్ ద్వారా మనం చూస్తున్నప్పుడు అది ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది. అండ్ అది ఆ మూమెంట్ అంత బాగుంటే ద కైండ్ ఆఫ్ సీన్స్ లీడింగ్ అప్ టు దట్ మూమెంట్ విల్ బీ మోర్ ఎఫెక్ట్. సరే, భీముడు అని పేరు చెప్పి క్యారెక్టర్ ఒక బక్కగా ఉండే కుర్రాడితో వేయించినట్టు సరస్వతి అని పేరు చెప్పి 5th క్లాస్ ఫెయిల్ చేయించడం ఏంటి సార్? 10th క్లాస్ ఫెయిల్ చేయించడం ఏంటి? 10th క్లాస్ ఫెయిల్ అదేనండి. ఇప్పుడు అది సినిమాలో ఉంటుంది, అంటే తన ద్వారా చెప్తే బాగుంటుంది. సో బేసిక్గా దాన్ని ఏమంటే ఎడ్యుకేషన్కి, విద్యకి తర్వాత సర్టిఫికేట్కి చాలా దూరం అండి. ఓకే, సో చదువుకోవడం అవ్వచ్చు, లేకపోతే ఒక దాని మీద విజ్ఞానం అవ్వచ్చు, జ్ఞానానికి ఆ సర్టిఫికేట్కి చాలా తేడా, చాలా సంబంధం ఉంది. ఆ పరంగా సరస్వతి చాలా నాలెడ్జబుల్ పర్సన్. మాకన్నా సరస్వతి చాలా నాలెడ్జబుల్ పర్సన్. యా, వెరీ వెరీ ఇన్ ట్యూన్ విత్ థింగ్స్. మీరు మీ ప్రయాణం స్టార్ట్ అవుతుంది సార్, September 6th డైరెక్టర్గా మీ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. కానీ మనకి కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, మనకి బాపు రమణ గారు కానీ, శేఖర్ కమల గారు కానీ, చాలా మన మధ్య జీవితాన్ని తీసుకొని అది ఒక బిగ్గర్ వేలో ఎక్స్ప్లోర్ చేసే ఉంటుంది. త్రివిక్రమ్ గారి సినిమాలో కనిపిస్తుండే అలాంటి ఫ్యామిలీ రిలేషన్స్ మనకి ఎక్కువ. మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ కథలు చెప్పే ఒక దర్శకుడు September 6th పరిచయం అవబోతాడని నమ్మకం మాకు కలుగుతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ కంపల్సరీ ఫ్యామిలీస్ మధ్య ఉన్న ఎమోషన్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికైనా మేమంతా ఫ్యామిలీస్తో థియేటర్స్కి వస్తాం. సూపర్. విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.